హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ ఫర్ ద ఇయర్ 2026కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 150+ పోస్ట్స్ ఉన్నాయి త్రూ వేరియస్ డిస్ట్రిక్ట్స్. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? సో వాళ్ళు చేసే వర్క్ ఏంటి? వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది? లీవ్స్ అండ్ అదర్ ఎమోల్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఫ్యూచర్‌లో ఈ జూనియర్ అసిస్టెంట్ యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్‌లీ మీరందరూ ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనే కాదు, గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి చదువుకోవడానికి టైం ఉంటుందా? ఇలాంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటికి నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఓకే. సో ఇందులో నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా యాడ్ చేస్తాను. బికాజ్ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ జూనియర్ అసిస్టెంట్ ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను జూనియర్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ఐ నో మోర్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో బట్ ద థింగ్ ఈస్ ఐయామ్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ యూ పీపుల్ ఆర్ గెట్టింగ్ this exam for Telangana. So that's the only difference. Ad tappa migithadanతా same. So now, before entering into this video, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. So let's enter into this video. కానీ దానికన్నా ముందు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మన యాప్లో, ది మోడర్న్ టీచర్ యాప్లో ఒక కోర్స్ లాంచ్ చేసాం. దిస్ కోర్స్ విల్ కవర్ ది ఎంటైర్ సిలబస్. సో ఇంగ్లీష్, జీకే మొత్తం, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా, ఈ ఎంటైర్ 1 ఇయర్ పాటు కరెంట్ అఫైర్స్ ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ఈ కోర్స్ కాస్ట్ 2000 కాదు, 1500 కాదు, జస్ట్ ఫర్ ₹750. అండ్ ఇందులో కూడా ద ఫస్ట్ 50 మెంబర్స్ విల్ గెట్ అన్ ఆఫర్. ఇఫ్ యూ యూస్ ద కూపన్ కోడ్ early50 యూ విల్ గెట్ అన్ ఆఫర్ ఆఫ్ ₹100. అండ్ ఈ కోర్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 25+ మెంబర్స్ ఆల్రెడీ ఈ కోర్స్లో ఎన్రోల్ అయి ఉన్నారు. అండ్ సో ఇఫ్ యూ క్రాస్ దిస్ 25 మెంబర్స్, ఇంకొక 25 మెంబర్స్ జాయిన్ అయితే మీకు ఈ ఆఫర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాట్ యూ నీడ్ టు డూ, డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్, ది మోడర్న్ టీచర్ అని చెప్పని మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. దెన్ ఇఫ్ యూ డూ ది లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి. దెన్ గో టు దీస్ ఎక్స్ప్లోర్ కోర్సెస్. అండ్ అందులో మీకు ఫస్ట్ కోర్స్ కనిపిస్తుంది, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ 2026 అని చెప్పని. ఇందులో మీరు బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూ విల్ బీ డైరెక్టెడ్ టు ది పేమెంట్ పేజ్. అండ్ ఇక్కడ మీరు పర్చేస్ కోర్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. యూ కెన్ పే త్రూ ఐదర్ ఫోన్పే ఆర్ జీపే. ఇక్కడ యూజ్ దిస్ కూపన్ కోడ్ early50, మీకు యూ విల్ గెట్ అన్ ఆఫర్ ఆఫ్ ₹100 అండ్ ₹750 కోర్స్ కాస్ట్ మీకు ₹650 వస్తుంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. రైట్ దెన్, సో వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్ లేటర్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఈ జూనియర్ అసిస్టెంట్ యొక్క ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు వేరియస్ డిస్ట్రిక్ట్స్లో మనకి 159 పోస్ట్కి జూనియర్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జాబ్, అసలు ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పర్సన్ ఏం చేస్తాడు, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళకి లీవ్స్ ఎలా ఉంటాయి, వాట్ అబౌట్ ద ప్రమోషన్స్, జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఆప్షన్స్. మనం వీటి గురించి వన్ ఆఫ్టర్ ది అదర్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లెట్ us సీ జూనియర్ అసిస్టెంట్ యాజ్ ఎ పొజిషన్. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్, ఇది హైకోర్ట్ నోటిఫికేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. హైకోర్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ కోర్టే ఉండదు, దెర్ ఆర్ వేరియస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అండ్ ద థింగ్ ఈజ్, అందరు దీన్ని సింపుల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ అనేస్తున్నారు, కానీ దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ నోటిఫికేషన్. ఇందులో మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్తో పాటు సివిల్ జడ్జెస్ కోర్ట్స్ అండ్ అలాగే మెజిస్ట్రేట్ కోర్ట్స్కి కూడా మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు, నాట్ జస్ట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే, సో జ్యుడిషియల్ మినిస్ట్రియల్ ఆఫీసర్స్ అని చెప్పని అంటున్నారు కదా. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ పొజిషన్, ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లే కాదు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ హైకోర్ట్ నోటిఫికేషన్, హైకోర్టుకి కాదు. ఓకే, హైకోర్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మెజిస్ట్రేట్ కోర్ట్స్కి మిమ్మల్ని రిక్రూట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? నా ఫస్ట్ నేచర్ ఆఫ్ జాబ్ గురించి డిస్కస్ చేసుకుందాం. జూనియర్ అసిస్టెంట్స్ని 3 డిఫరెంట్ పొజిషన్స్లో వీళ్ళు పెడతారనమాట. ఓకే, సో ఇందులో ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో అవ్వచ్చు. ఫస్ట్ది వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బెంచ్ క్లర్క్స్. సో ద డ్యూటీ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఇక్కడ ఏంటంటే మనకు ఒక కోర్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రిమినల్ బ్రాంచెస్ ఉంటాయి, సివిల్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇలాగా వాళ్ళని ఒక పర్టికులర్ బ్రాంచ్కి బెంచ్ క్లర్క్ కింద వాళ్ళని అలాట్ చేస్తారు. దే విల్ హ్యావ్ దిస్ బెంచ్ డ్యూటీస్. సో వీళ్ళు ఏం చేయాలి, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు కదా, జడ్జికి ముందు ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ మీద కూర్చుని వాళ్ళు ఆ కేసు రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఆ రోజు లిస్ట్ అయిన రికార్డ్స్, వాటిని చదువుతారనమాట. సో దే విల్ రీడ్ అవుట్ ద కేస్ నంబర్, దాని తర్వాత అందులో పార్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చదువుతారు, అడ్వకేట్స్ పేరు చదువుతారు, ఆ రోజు ఏ స్టేజ్ ఉందో చదువుతారు. దాని తర్వాత జడ్జ్ ఒక డాకెట్ ఆర్డర్ ఇస్తారు, ఆ డాకెట్ ఆర్డర్ని వీళ్ళు ఓపెన్ కోర్ట్లో రీడౌట్ చేస్తారు. సో దట్ ఈస్ ద వర్క్ దే డూ. అది బెంచ్ మీద చేస్తారు కాబట్టి వాళ్ళని బెంచ్ క్లర్క్స్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్, సో దే విల్ హ్యావ్ సమ్ అదర్ డ్యూటీస్ యాజ్ వెల్.
ఓకే. ఇప్పుడు మీకు ఈ ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్‌లో ఈ జ్యుడిషియల్ క్లర్క్స్, ఈ బెంచ్ క్లర్క్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. దే ఆర్ లైక్ ద బ్రిడ్జ్ బిట్వీన్ జడ్జ్ అండ్ దీస్ అడ్వకేట్స్. అడ్వకేట్స్‌కి, జడ్జ్‌కి మధ్య ఒక వారధి లాంటి వాళ్ళన్నమాట. ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు వీళ్ళు. సో, దే విల్ ప్లే ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక బెంచ్ క్లర్క్ సరిగ్గా లేదు అనంటే ఆ కోర్ట్ కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వదు. సో, దే విల్ హావ్ దట్ మచ్ వెయిట్. ఓకే. సో, అలాగా మీకు క్రిమినల్ అండ్ సివిల్ బెంచ్ డ్యూటీస్ ఉంటాయి. సో, కొంతమందికి డిపెండింగ్ అపాన్ ది వేకెన్సీస్ ఆ కోర్ట్‌లో ఏ పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయో వాటిల్లో మిమ్మల్ని పెడతారనమాట. సో, క్రిమినల్‌లో అయితే క్రిమినల్ రిలేటెడ్‌వి. సో, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ మీరు కంపల్సరీగా అడ్వకేట్ లాగా ప్రతి సెక్షన్ ఆఫ్ లా తెలియాల్సిన అవసరం లేదు. అందులోకి వన్స్ ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుందనమాట. సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వన్స్ ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ మ్యాటర్ ఏంటి అని చెప్పని తెలుస్తుంది. మీరు ముందుగానే చదివేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దెన్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ బెంచ్ అసిస్టెంట్స్. ఈ బెంచ్ అసిస్టెంట్స్ వర్క్ ఏం చేస్తారంటే, సో మీరు డైరెక్ట్‌గా కోర్ట్‌కి వెళ్ళిన వెంటనే మీతోటి ఈ క్రిమినల్ వర్క్ అండ్ బెంచ్ రిలేటెడ్ సివిల్ వర్క్ చేయించకపోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని అసిస్టెంట్ కింద వేయొచ్చనమాట. ఓకే. సో, యూ విల్ బీ ఎన్ అసిస్టెంట్ ఫర్ దోస్ పీపుల్. సో, మీరు బెంచ్ ఆన్ అండ్ ఆఫ్ ఈ బెంచ్ క్లర్క్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అసిస్ట్ చేయాలనమాట మీరు. అంటే ఆ రికార్డ్స్‌లో మీరు పేపర్స్ కలపడం లాంటివి గానీ, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం లాంటివి గానీ, కాపీ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాపీ అప్లికేషన్స్‌ని పుటప్ చేయడం లాంటివి గానీ, సో ఇలాంటి బెంచ్ అసిస్టెంట్ రిలేటెడ్ వర్క్స్ చేయిస్తారు. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్. ఇవి కాకుండా మీకేదైనా అకౌంట్స్ వచ్చనుకోండి. సో, సాలరీ బిల్స్ గానీ, మనకి ఎగ్జిక్యూషన్స్‌లో చెక్ పిటిషన్స్ అని చెప్పనుంటాయి. సో, వాటిల్ని మెయింటెనెన్స్ గానీ ఇలాంటివి ఇస్తారనమాట. సో, జూనియర్ అసిస్టెంట్స్‌కి ఇన్ జనరల్‌గా ఇచ్చే 3 ఇంపార్టెంట్ రోల్స్ ఇవి. ఇందులో మీకేది ఒకే పర్సన్‌కి ఇవన్నీ ఇచ్చేస్తానని చెప్పని అనట్లేదు. సో, కొంతమందికి బెంచ్ క్లర్క్ కింద రావచ్చు, కొంతమందికి బెంచ్ అసిస్టెంట్ కింద రావచ్చు, అకౌంటెంట్ కింద రావచ్చు. సో, ఇందులో ఏదొచ్చినా గానీ దట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ది కోర్ట్స్. సో, జూనియర్ అసిస్టెంట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ పొజిషన్. సో, ఇది మీకు ఫస్ట్ తెలియాల్సింది. సో, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ జాబ్. ఇది వీళ్ళు చేసే పననమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క సాలరీ ఎంత? మీకు స్టేట్ గవర్నమెంట్ సాలరీ వస్తుందిక్కడ. సో, స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ యొక్క బేసిక్ పే 24,280 రూపీస్. ఇది బేసిక్ పే. ఇప్పుడు ఈ బేసిక్ పే మీద డియర్‌నెస్ అలవెన్స్ ఉంటుంది. అరౌండ్ 33% ఆఫ్ యువర్ బేసిక్ పే. ఈ 24,000 మీద 33% అనమాట. దాని మీద హెచ్ఆర్ఏ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ప్లేస్‌కి మారిపోతుంది. మీరు సిటీ ఏరియాస్‌లో, క్యాపిటల్ రిలేటెడ్ ఏరియాస్‌లో పడ్డారంటే అరౌండ్ 24% ఉంటుంది. అండ్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్‌లో పడితే ఒక టైప్ ఉంటుంది. అండ్ సో, డిఫరెంట్ అదర్ ప్లేసెస్‌లో మనకి ఆ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వెళ్తుందనమాట. సో, అలాగా మీ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి. సో, వి హావ్ సంథింగ్ కాల్డ్ టీఎస్‌జీఎల్ఐ అదొక డిడక్ట్ అవుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండ్ ఈహెచ్ఎస్. సో, ఆల్మోస్ట్ లైక్ ఒక 4,000 రూపీస్ వరకు డిడక్ట్ అవుతుందని అనుకుందాం. సో, స్టార్టింగ్ సాలరీ మీకు 30,000 దగ్గరగా వస్తుంది. ఇన్ హ్యాండ్. నేను చెప్తోంది ఇన్ హ్యాండ్ సాలరీ 30,000 వస్తుంది. సో, గ్రాస్ సాలరీ విల్ బీ అరౌండ్ 34,000. ఓకే. సో, ఇన్ హ్యాండ్ అంటే నెట్ సాలరీ విల్ బీ అరౌండ్ 30,000 మీరు స్టార్టింగ్ డ్రా చేసేది. ఇది మీకు సాలరీకి సంబంధించి. నెక్స్ట్ వాట్ అబౌట్ ద లీవ్స్? మీకు 15 డేస్ ఆఫ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఎంటైర్ ఇయర్‌కి 15 డేస్ ఆఫ్ క్యాజువల్ లీవ్స్ అండ్ దాంట్లో మీకు 5 ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి. సో, 15 డేస్ ఆఫ్ క్యాజువల్ లీవ్స్ ప్లస్ 5 ఆప్షనల్ హాలిడేస్. అలాగే మీకు ఎర్న్డ్ లీవ్స్ అని కూడా ఉంటాయి. యూ కెన్ టేక్ ఎంటైర్ మీకు ప్రొబేషన్‌కి ముందు అంటే 2 ఇయర్స్ ఆఫ్ ప్రొబేషన్ డిక్లేర్ అవ్వడానికి ముందు 15 డేస్ ఉంటాయి. ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఇవి 30 డేస్ కింద మారుతాయి. అండ్ వన్స్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ మీరు ఇందులో ఎవ్రీ ఇయర్ మీకు 30 లీవ్స్ వస్తూ ఉంటాయి. అందులో మీరు 15 లీవ్స్‌ని ఎన్‌క్యాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు బయట చెప్తూ ఉండొచ్చు. అరే సాటర్‌డే కోర్ట్ ఉండదు అని చెప్పని వింటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సాటర్‌డే ఈస్ నాట్ ఏ హాలిడే ఇన్ కోర్ట్స్. సాటర్‌డే అడ్మినిస్ట్రేటివ్ సాటర్‌డే అంటారనమాట. ఆ రోజు మీకు కోర్ట్‌లో బెంచ్ జరగదు. ఓకే. బట్ యూ నీడ్ టు అటెండ్ ది కోర్ట్. ఆ రోజు కోర్ట్‌కి వెళ్ళాలి. ఆ రోజు కోర్ట్‌లో మీకున్న అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో, సాటర్‌డే ఈస్ నాట్ ఏ హాలిడే. దెన్ దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అదేంటంటే మనకి ఒక క్యాలెండర్ ఉంటుందన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2026. ఓకే. ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ హాలిడేస్ ఉండవు. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ హాలిడేస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సమ్మర్ వెకేషన్ ఉండదు. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ దే విల్ హ్యావ్ సమ్మర్ హాలిడేస్. మనకి 1 మంత్ సమ్మర్‌లో 1 మంత్ పాటు సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఆ టైంలో జడ్జెస్ ఒక 15 డేస్ పాటు సెలవు తీసుకుంటారు. ఇంకొక 15 డేస్ క్రిమినల్ వర్క్ మట్టుకే ఉంటుంది. ఆ జడ్జెస్ తీసుకునే 15 డేస్ ఆఫ్ హాలిడేస్‌లో మీరు ఒక 15 డేస్‌లో మీరు సగం కింద తీసుకోవచ్చనమాట. యూ కెన్ టేక్ అరౌండ్ 7 to 8 డేస్. సో, డిపెండింగ్ అపాన్ యువర్ సూపరింటెండెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
ఆర్ జడ్జ్. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మీకు ఎన్ని డేస్ ఇవ్వాలని. అండ్ అలాగే మీకు సంక్రాంతి టైంలో సంక్రాంతి వెకేషన్ ఉంటుంది. దసరా టైంలో దసరా వెకేషన్ ఉంటుంది. సో యూ విల్ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకన్నా మీకు హాలిడేస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఇవి లీవ్స్ అండ్ హాలిడేస్‌కి సంబంధించింది. దెన్ వాట్ అబౌట్ ది ప్రమోషన్స్? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్‌లో వన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, ప్రమోషన్స్ ఆర్ ఇన్ జనరలీ లేట్. ఓకే. అన్ని డిపార్ట్మెంట్స్‌తో పోలిస్తే ప్రమోషన్స్ కొద్దిగా డిలే అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ రిక్రూటెడ్ ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఈ రెగ్యులర్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయింది గానీ, ఓవర్ ది ఇయర్స్ వీ హావ్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్. సో వాళ్ళతోటి రిక్రూట్మెంట్స్ అనేవి జరిగేవి. సో దానివల్ల మనకి ఒక హ్యూజ్ నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి ఆగిపోయాయనమాట. సో బట్ ఈవెన్ దెన్, సో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో దిస్ ఇస్ ద ఎండ్ పొజిషన్ దట్ ఎ పర్సన్ కెన్ గెట్ ఇంటు. సో మీకు ప్రాపర్ కేటగిరీ రిజర్వేషన్ లాంటివి ఉన్నాయి అని అంటే, ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ అరౌండ్ 25, 26తో స్టార్ట్ అవుతున్నారంటే యూ కెన్ సీ దిస్ పొజిషన్. ఈ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే పొజిషన్ కూడా మీరు చూడొచ్చు. బట్ ఆఫ్టర్ జూనియర్ అసిస్టెంట్ మనకి సీనియర్ అసిస్టెంట్ అనే పొజిషన్ ఉంటుంది. తర్వాత సూపరింటెండెంట్ ఉంటుంది. దెన్ వీ విల్ హ్యావ్ సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇది మనకుండే ప్రమోషన్ వింగ్. యాక్చువల్‌గా అయితే ఎవ్రీ 3 ఇయర్స్‌కి మనకి ప్రమోషన్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ 3 ఇయర్స్‌కి ట్రాన్స్‌ఫర్స్‌తో పాటు ప్రమోషన్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్‌గా మనం ఇందులో లేట్ కింద చూస్తున్నాం. ఎందుకంటే డిలేస్ అవుతూ ఉంటాయి. బికాజ్ ఆల్రెడీ మీ ముందు చాలామంది సీనియర్స్ ఉంటారు. వాళ్ళ ముందు ఇంకా సీనియర్స్ ఉన్నవాళ్ళు, ఇంకా సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్స్‌కి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇందులో మీరు సీనియర్ సూపరింటెండెంట్ వరకు మీరు డిస్ట్రిక్ట్ దాటి వెళ్లరు. ఒకే డిస్ట్రిక్ట్‌లో ఉంటారు. ఆ ఒక్క డిస్ట్రిక్ట్‌లోనే మీరున్న ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్‌కి అటు ఇటు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటారు తప్ప, వన్ స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్‌కి మీకు డిస్ట్రిక్ట్ దాటి బయటికెళ్ళే ఛాన్స్ ఉండదు. బట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గరకొచ్చేటప్పటికి వి విల్ హ్యావ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్స్. ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటారనమాట. ఇది మీకు ఇంకా ఎండ్ పొజిషన్‌లో మీ ఒకవేళ మీరు ఇదే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్‌లో కంటిన్యూ అవుతున్నట్టయితే మీకు లాస్ట్‌లో ఈ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే పొజిషన్ వస్తుంది. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ జాబ్ ప్రెషర్. ఇప్పుడు జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది? మనకి కోర్ట్ టైమింగ్స్ అరౌండ్ 10:30 to 5 PM ఉంటాయి. ఇప్పుడు ఈ 10:30 to 5 తర్వాత ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కొన్ని కోర్ట్స్ ఈవెన్ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద జ్యుడిషియల్ ఆఫీసర్. మనకి ఏంటంటే ద వన్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ అ జూనియర్ అసిస్టెంట్ దే షుడ్ లీవ్ ది కోర్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద జడ్జ్ లెఫ్ట్. సో జడ్జ్ ఆ కోర్ట్ నుంచి, ఆ కోర్ట్ కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాతే ఈ జూనియర్ అసిస్టెంట్ గానీ లేకపోతే ఎవరైనా స్టాఫ్ ఉంటే ఆ స్టాఫ్ జడ్జ్ వెళ్ళిన తర్వాతే వెళ్ళాలనమాట. జడ్జ్ కన్నా ముందు వెళ్ళిపోవడానికి ఉండదు. సో 10:30 to 5 దిస్ ఇస్ ద టైమ్. ఇప్పుడు 10:30కి కోర్ట్ బెంచ్ స్టార్ట్ అవుతుంది అండ్ 5కి ఎండ్ అవుతుంది. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ 10:30 నుంచి 5 వరకు జడ్జ్ బెంచ్ మీద ఉంటారని కాదు. సో వాళ్ళు ఒక 3 అవర్స్ మ్యాక్సిమం ఆ టైంలో మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దెన్ దే విల్ గో టు దేర్ ఛాంబర్స్. వాళ్ళ ఛాంబర్స్‌లో వాళ్ళు కూర్చుంటారు. మీరు మీ వర్క్ చేసుకోవాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా మీరు డే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ డే వర్క్ తోటి కోపప్ అయిపోయి ఉంటారు. ఓకే. సో అది మీకుండే టైమింగ్స్ అనమాట. బట్ యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ యూ షుడ్ గో టు ద కోర్ట్ మచ్ ఎర్లియర్. అరౌండ్ 9:30 కల్లా మీరు కోర్ట్‌లో ఉంటే తప్ప మీరు ఆ డే వర్క్‌ని ప్రాపర్‌గా మీరు స్ట్రీమ్‌లైన్ చేసుకోలేరు. అండ్ దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్‌లో వన్ థింగ్ దట్ యాక్చువల్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఈస్ ద స్టాఫ్, యువర్ పియర్స్. మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు గనక మనకి బాగా కోఆపరేట్ చేస్తున్నారనుకోండి, దెన్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. ఓకే. సో అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కాంట్ టెల్ రైట్. సో ఒక చోట మంచి వాళ్ళు ఉంటారు, ఒక చోట చెడ్డ వాళ్ళు ఉంటారు. సో వీ కెన్ సీ మిక్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వేరీస్ ఫ్రమ్ కోర్ట్ టు కోర్ట్. నెక్స్ట్ ఈ జ్యుడిషియల్ సిస్టంలో జడ్జెస్‌తో పాటు మనకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళే అడ్వకేట్స్. సో అడ్వకేట్స్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. బికాజ్ యాస్ ఎ పర్సన్, యాస్ ఎ బెంచ్ క్లర్క్, యాస్ ఎ జూనియర్ అసిస్టెంట్ యూ విల్ హ్యావ్ మోర్ వెయిట్ ఇన్ ద కోర్ట్. ఓకే. సో ఎందుకంటే వాళ్ళతోటి రెగ్యులర్‌గా ఎప్పుడు టచ్‌లో ఉండేది మీరే. సో యూ విల్ గెట్ ఎ గుడ్ సోషల్ స్టేచర్ యాస్ వెల్. ఎందుకంటే మీకు ఆ చుట్టుపక్కల ఉన్న టాప్ మోస్ట్ అడ్వకేట్స్ అందరూ మీ కాంటాక్ట్‌లో ఉంటారు. ఈవెన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ కోర్ట్‌లో వర్క్ చేస్తున్నారు అని అంటే ఒక మంచి సోషల్ స్టేచర్ కూడా బిల్డ్ అవుతుంది. సో వి షుడ్ నెవర్ గో అగైన్స్ట్ దీస్ అడ్వకేట్స్. సో వాళ్ళకేం కట్టుబడిపోయి ఉండిపోవాలని చెప్పట్లేదు. బట్ దోస్ పీపుల్ దే ఆర్ పర్మనెంట్ పీపుల్. వాళ్ళు అక్కడే ఉంటారు ఎప్పుడు. మీరే ఎవ్రీ 3 ఇయర్స్‌కి, 2 ఇయర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ వెళ్ళిపోయేది మీరే కాబట్టి సో యూ షుడ్ నెవర్ గో అగైన్స్ట్ దీస్ అడ్వకేట్స్.
నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ నో పొలిటికల్ ప్రెషర్. మీకు పొలిటికల్ ప్రెషర్ గానీ, ఔట్ సైడ్ ప్రెషర్ గానీ అస్సలుండదు. సో, మీకు ఎంతసేపు గూడా ఈ కోర్ట్‌లో ఉంటే ప్రెషర్ ఉంటే మీకు కోర్ట్‌లో ప్రెషర్ ఉంటుంది తప్ప, ఉంటే జడ్జ్ దగ్గర నుంచి గానీ, మీకు స్టాఫ్ దగ్గర నుంచి గానీ, అదర్ అఫీషియల్స్, ఈ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీళ్ళ దగ్గర నుంచి ఉండొచ్చు. అంటే ఇన్‌సైడ్ ప్రెషరే ఉంటుంది తప్ప, బయట నుంచి ఎప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఉండదు. ఓకే. సో, నో ఔట్ సైడ్ ప్రెషర్. సో, దట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ యూ కెన్ బీ సేఫ్. సో, మీకు పంచాయతీ రాజ్ గానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్‌లో మనకి ఔట్ సైడ్ అండ్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. బట్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్‌లో, ఈ జ్యుడిషియరీలో మనం ఇలాంటి పొలిటికల్ ప్రెషర్ అనే దాన్ని తక్కువ చూస్తాం. బట్ ఆల్మోస్ట్ లైక్ నెగ్లిజిబుల్ థింగ్. అసలు మీకు పొలిటికల్ ప్రెషర్ అనేది కనిపించదు ఇందులో. దెన్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ జ్యుడిషియల్ ఆఫీసర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు 3 ఇయర్స్ పాటు ఒక స్టేషన్‌లో వర్క్ చేశారనుకోండి. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఒకే జ్యుడిషియల్ ఆఫీసర్ తగలొచ్చు ఆ 3 ఇయర్స్‌లో. లేదా మహా అయితే ఓ ఇద్దరు. ఓకే. మీలాగే జ్యుడిషియల్ ఆఫీసర్‌కి కూడా, జడ్జికి కూడా ఒక 3 ఇయర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా 3 ఇయర్స్ పాటు అక్కడే ఉంటారు. సో, ఆ ఎంటైర్ టైమ్ వి నీడ్ టు బీ ఇన్ లైన్ విత్ వాట్ ఎవర్ ద జడ్జ్ ఆస్క్స్. సో, జడ్జ్ ఏమడుగుతారో మనం దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలి. సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ ఆఫీసర్. నార్మల్ ఒక సుపీరియర్ ఆఫీసర్ లాగా కాదది. ఈవెన్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, ఓ జడ్జ్ దగ్గరికి, ఒక మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దే నీడ్ టు బిహేవ్ లైక్ ఎ నార్మల్ పర్సన్. వాళ్ళ అఫీషియల్ లాగే అఫీషియల్ దాంట్లోనే వెళ్తారు. యు ఆర్ జస్ట్ జూనియర్ అసిస్టెంట్. సో, దెన్ యూ నీడ్ టు థింక్ ఆఫ్ దిస్ థింగ్. సో, అంత పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళైనా గానీ జడ్జ్ దగ్గరికి వెళ్తే దే నీడ్ టు ఫోల్డ్ దేర్ హ్యాండ్స్. ఆర్ పోలీస్ ఆఫీసర్ వెళ్తే, ఈవెన్ సూపరింటెండెంట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు వెళ్ళినా గానీ వాళ్ళు సెల్యూట్ కొట్టాలి. ఓకే. సో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ దట్ దీస్ జడ్జెస్ విల్ హోల్డ్. సో, అంత పవర్‌ఫుల్ పర్సన్ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం అనంటే, దే విల్ యాక్చువల్లీ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ కెరియర్ యాస్ వెల్. సో, వాళ్ళతోటి ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేయడం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో, జాబ్ పరంగా దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నెక్స్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి? నౌ మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారో, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారో, ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. బికాస్ ఇక్కడ మనకి దెర్ ఈస్ వన్ థింగ్ దట్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో, మీ పోస్టింగ్ ఎక్కడ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ గాట్ ప్లేస్డ్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్. ఓకే. అంటే ఇవి కొద్దిగా పైన కోర్ట్స్ అనమాట. మనం ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ దాంట్లో ఎక్కువగా చూసేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్. ఇక్కడ మనకి వర్క్ బర్డెన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే. సో, వెన్ కంపేర్డ్ టు ద మెజిస్ట్రేట్ కోర్ట్స్‌తో పోలిస్తే ఇక్కడ వర్క్ బర్డెన్ కంప్లీట్‌గా నాట్ కంప్లీట్‌లీ లెస్, బట్ వర్క్ బర్డెన్ ఉంటుంది. బట్ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు మెజిస్ట్రేట్ కోర్ట్స్. మెజిస్ట్రేట్ కోర్ట్స్ అంత ఉండదు. ఎందుకంటే ఈ మెజిస్ట్రేట్ కోర్ట్స్‌లో రిమాండ్స్ అని, అవని, ఇవని చాలా ఎడిషనల్ వర్క్ ఉంటుంది. అండ్ మీకు టైమింగ్స్ కూడా కొన్నిసార్లు ఆడ్ టైమింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, కొన్నిసార్లు 6 అండ్ 7 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మెజిస్ట్రేట్ కోర్ట్స్ అయితే. బట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎవ్రీ డే. ప్రతిరోజు అవుతుందని చెప్పను నేను. సో, మహా అయితే వారంలో ఒకసారి అవ్వచ్చు. ఆర్ ఈవెన్ మచ్ లెస్సర్ దాన్ దట్. అది కూడా మనం ప్లేస్‌ని బట్టి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ ఉంటాయి విచ్ ఆర్ హైలీ వాలటైల్. ఎక్కువగా క్రైమ్ జరిగే ఏరియాస్ లాంటి వాటిల్లో అనుకోండి, మనకు ఈ మెజిస్ట్రేట్ కోర్ట్స్‌లో కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది. అదర్ దాన్ దట్ మనకి నార్మల్ ప్లెయిన్ ఏరియాస్ అనుకోండి, మెజిస్ట్రేట్ కోర్ట్స్‌లో కూడా స్టాఫ్ అనేవాళ్ళు బానే ఉంటారు. ఎక్కువ మందే ఉంటారు కాబట్టి సో, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ మీకు గనక డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్‌లో ప్లేస్‌మెంట్ వచ్చింది, పోస్టింగ్ వచ్చిందనుకోండి, దెన్ యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. మీకు వర్క్ అరౌండ్ 5:30కి కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంటికెళ్ళిపోవచ్చు, నీట్‌గా చదువుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్. సో, ఇలాగ మీకు ఇంకా వేరే ఏ పోస్ట్‌కైనా ఆ కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు దేనికి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఐ విల్ గివ్ యూ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సిమిలర్ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లోనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో అగైన్ ఐఎమ్ రీటరేటింగ్ దిస్. ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్‌కి సంబంధించి వి లాంచ్డ్ ఎ కోర్స్ అండ్ దిస్ కోర్స్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. ద కోర్స్ ఫీ ఈస్ జస్ట్ 750 రూపీస్ అండ్ ద ఫస్ట్ 50 మెంబర్స్ విల్ గెట్ అన్ ఆఫ్ 100 రూపీస్. సో, 100 రూపీస్ ఆఫ్ ఉంటుంది ఫర్ ద ఫస్ట్ 50 మెంబర్స్. అండ్ యూజ్ ద కోడ్ ఎర్లీ50. ఈ ఎర్లీ50 అనే కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ 100 రూపీస్ ఆఫ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ ఫ్రమ్ ప్లే స్టోర్. ద నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ ఈస్ ది మోడర్న్ టీచర్. రైట్ దెన్, సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.